సో, పృథ్వీ వచ్చేసి ఆహ్, నిఖిల్‌తో అంటాడనమాట. "అరే! పోర్ట్రే యష్మి అన్నది కదా! పోర్ట్రే అవుతదని. దాని గురించి నాకు ఓకే. యష్మి విషయంలో ప్రాబ్లమ్ లేదు. కానీ నువ్వు సీత ఒక మాట అనింది కదా! వుమెన్‌ని యూజ్ చేసుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావా? అది నువ్వు అడుగు. యష్మి కూడా అలాగే ఫీల్ అయిందో లేదో కనుక్కో. ఆమె ఏం చెప్తదో చూడు యెస్ ఆర్ నో అనేసి. ఈ విషయంలో నన్ను విష్ణుప్రియ ఎంతమంది వచ్చినా తన గేమ్ నా వల్ల పాడైపోతుందన్న తను నా వైపే స్టాండ్ తీసుకుంది. నేను కూడా అడిగాను. ఇంతమంది చెప్తున్నారు కదా! నీ గేమ్ గురించి నువ్వు ఆడుకోవచ్చు కదా! అనేసి అని అంటాడనమాట పృథ్వీ. నాకక్కడ పృథ్వీ బాగా అనిపించాడు. ఒక స్టాండ్ తీసుకున్నాడు విష్ణుప్రియ కోసం ఫస్ట్ టైమ్ అనిపించింది. ఇంకా ఇంకొక రూమ్‌లో ప్రేరణ, నబీల్ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. నబీల్‌తో ప్రేరణ అంటుంటది, "అది నామినేషన్‌కి రాకపోవడం నీ తప్పు కాదు నబీల్. నామినేషన్‌కి రాకపోతే ఏం గాదు. బెటరే. మనమేమి వాళ్ళ దగ్గరికెళ్ళి మమ్మల్ని నామినేషన్ చేయండి అని అడగలేం గదా!" అనేసి ప్రేరణ వచ్చేసి ఆహ్, అంటదనమాట నబీల్‌తో. ఎందుకంటే నబీల్‌కి నైనిక చెప్పుంటదనమాట. "నువ్వు నామినేషన్ అంటే భయపడుతున్నావు" అనేసి. మణికంఠ చెప్తాడు, "నువ్వు నామినేషన్స్ కోసం భయపడుతున్నావు" అనేసి. సో, అందుకనేసి ఆ మాట వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ప్రేరణ అంటుంటదనమాట, "ఎందుకు అందరికీ అలా రాంగ్‌గా పోర్ట్రే అవుతుంది? నా గ్రాఫ్ ఎందుకు తగ్గిపోయింది? నేను రూడ్‌గా మాట్లాడలేదు కదా! వాళ్ళు చేసిన తప్పులున్నాయి కదా! అవెందుకు కనిపించట్లేదు" అన్నట్టుగా మళ్ళీ ప్రేరణ అంటది. మళ్ళీ ఆ రోహిణి గురించి ఏదైతే అంటదో, రోహిణికి నేనిచ్చింది గ్రాటిట్యూడు. ఒక పవరొస్తే మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం ఉందా? అది ఇది అనేసి మళ్ళీ ఆహ్, మాట్లాడుతదనమాట. సీత ఎందుకలా చేసింది నన్ను అనేసి. అక్కడ స్టార్టింగ్ నుంచి ఆడుతున్న వ్యక్తులు నువ్వు నిఖిల్. నిఖిలేమో వాడు నాకొద్దన్నాడు. సో, నువ్వేమో నీకు కావాలని ఎక్స్‌ప్రెస్ చేసావు. నేను అందుకే నిన్ను జరిపాను. అందులో తప్పేముంది అన్నట్టుగా ఆహ్, అంటది ప్రేరణ. ఈ లోపల గౌతమ్ ఆ రూమ్‌కొచ్చి ప్రేరణ "నువ్వు అన్నం తిన్నావా?" అని అడుగుతాడు. నాకిక్కడ గౌతమ్ చాలా బా నచ్చాడు. అంటే వీళ్ళందరూ అన్నం తిన్నారా? లేదా? అని కనుక్కుంటూ అట్లా ఉన్నాడు. గౌతమ్ వచ్చి "అవును నేను తిన్నాను గదా! ఇందాకే చూసావు గదా!" అంటది. ఇంకపోతే నబీల్ ఎప్పుడో అన్నాడంట ఇందాక గౌతమ్‌తో, "నువ్వు నా మూడో నామినేషన్ లిస్ట్‌లో ఉన్నావు" అన్నట్టుగా అనేసరికి ఇంగా గౌతమ్ నబీల్ చెప్పులేవో వాడుతున్నాడంట. అవి తీసుకొచ్చేసి నబీల్‌కి ఇచ్చేసాడనమాట. ఇకపోతే అక్కడ అవినాష్, రోహిణి, తేజ మాట్లాడుకుంటూ ఉంటారు. అందరూ తినాలి, తర్వాత ఆలోచిద్దాము మనము. హ్మ్. వాళ్ళందరిని మనం మోటివేట్ చేయాలి. పాపం అందరూ డీమోటివేట్ అయ్యున్నారనేసి అనుకుంటారనమాట. అది బాగా అనిపించింది. ఆహ్, ప్రేరణ ఇంక మళ్ళీ నబీల్‌తో అంటదనమాట, "సీత నా గ్రాఫ్ తగ్గిపోయిందనింది గదా! మళ్ళీ ఆ గ్రాఫ్ ఎలా పెంచుకోవాలి" అని నబీల్‌ని అడిగితే, నబీల్ అంటాడు, "ఏం లేదు. ఎవరెవరైతే పీపుల్ నీ వల్ల హర్ట్ అయ్యారో వాళ్ళని నువ్వు మంచిగా చేసుకో. నీ ఆట నువ్వు ఆడు. ఫేస్‌లో ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవి ఇవి పెట్టకు. రూడ్‌గా చెప్పకు" అనేసి నబీల్ మంచి అడ్వైస్ ఇస్తాడనమాట. ఆహ్ ఇంకొకటి అక్కడ అందరూ అన్నం తింటుంటే తేజ ఒక పాయింట్ అనమాట. ఈ నామినేషన్స్ మీరు పర్సనల్‌గా ఏమేమి తప్పులు చేస్తున్నారా అనేసి మీకు పాయింట్స్ ఇచ్చారు. ఇవి పాజిటివ్ నామినేషన్స్. మీకు కరెక్ట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారనేసి అక్కడ యష్మితో, విష్ణుతో అంటూ ఉంటాడనమాట. అదేమో నిజమే. పృథ్వీ అక్కడంతా ఉంటారనమాట. అదేమో నిజమే. వీళ్ళకి తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు గానీ, ఈ టైంలో ఎలా తప్పులు కరెక్ట్ చేయగలరు వీళ్ళు అని నాకు అనిపిస్తుంది. ఇంకేమో ఇంకా ఎక్కువ తప్పులు చేసే ఛాన్స్ ఉందేమో కరెక్షన్ అనే పేరుతో అనేసి నాకు అనిపిస్తుందనమాట. చూడాలి ముందు ముందు గేమ్ ఎలా ఉంటుందో. కాపోతే నబీల్‌కి, ప్రేరణకి ఇది అర్థం కావట్లే. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు యష్మి అన్న కొంచెం ఆలోచిస్తుంది. ఓకే. నాది ఇక్కడ బిహేవియర్ తప్పుంది. ఇట్లా శేఖర్ భాష చెప్పినా, ఎవరైనా చెప్పినా ఓకే. చేంజ్ చేసుకుంటానని. బట్ ప్రేరణకి ఇంకా నబీల్‌కి యాక్సెప్ట్ చేసే మోడ్‌లో లేరు. వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇంక మళ్ళీ 2, 3 నామినేషన్‌లు అయిన తర్వాత మూడోసారి కూడా నో అంటే బాగుండదని ప్రేరణ అగ్రీ చేసింది. కానీ ఇదే విషయం గౌతమ్, రోహిణి వీళ్ళు అనుకుంటారు లాస్ట్‌లో పడుకునేటప్పుడు. వాళ్ళు ముందు 2 నామినేషన్‌లో ఒప్పుకోలేదు గదా! అందుకే ప్రేరణ ఒప్పుకుంది థర్డ్ నామినేషన్‌లో అని. ఎందుకంటే వాళ్ళకింకా ప్రేరణ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. తన సైడ్ తను అంతే కరెక్ట్‌గా ఉన్నాను అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇంక అవినాష్, తేజ వచ్చేసి నిఖిల్ దగ్గరకొచ్చేసి "అన్నం తిను" అని అంటే, "లేదురా అమ్మాయిని వాడుకొని నేను గేమ్ ఆడుతున్నారని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎళ్ళింది గదా ఆవిడ సీత. నాకు కాలిపోయింది. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు" అంటాడు. సరే తర్వాత అనేసి గౌతమ్, రోహిణి మాట్లాడుకుంటారనమాట. ఇవి సెన్సిటివ్ టాపిక్స్, వీటికి లిమిట్స్ పెట్టుకోవాలి. క్లియర్‌గా మనం కమ్యూనికేషన్ చేసుకోకపోతే ఇలాగే అయితది. అసలు మీరు ఫ్రెండ్సా? మీ రిలేషన్ ఏంటి? మీకే క్లారిటీ లేకపోతే బయట వాళ్ళకి ఎలా ఎళ్తది అనేసి యష్మితో అంటాడు. నాకు నిజంగా అది భలే నచ్చింది. నిజంగా యష్మి ఒక అమ్మాయిగా తనకు ఒక క్లారిటీ ఉండాలి. నిజంగా తను నిఖిల్ ఫ్రెండ్ అనుకుంటున్నాడా? లేదా బయటికెళ్ళాక మనం చూసుకుందాం అనుకుంటున్నాడా? ఇప్పుడు పరిస్థితి బాలేదంటున్నాడా? లేకపోతే ఏంటి అని ఒక క్లారిటీ తీసుకోకుండా తనతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం తనదే తప్పనిపించిందనమాట. ఫ్రెండ్‌షిప్‌లో గూడా ఒక బౌండరీ డ్రా చేసుకోవాలి. లేకపోతే మనకి ఇది లవ్వా? ఫ్రెండ్‌షిప్పా? ఏంటో తెలీదు. బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ మీలో మీకైనా ఒక క్లారిటీ ఉండాలి. అందుకే నేను ఆ రోజు నామినేషన్‌లో తనని అడిగింది. ఏంటో చెప్పు, నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పు అన్నాను. కానీ తను ఆ రోజు చెప్పలేదు అనేసి రోహిణితో అంటుంటాడనమాట గౌతము. నాకది మంచి పాయింట్ గౌతమ్ చెప్పాడనిపించింది.
ఇంకా విష్ణుప్రియ వచ్చేసి గ్రూపిజం అంటే ఏంది అసలు? ఏంటి ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం గ్రూపా అంటే కాదు కాదు. అన్‌బయాస్డ్‌గా ఉండాలి. నీ ఫ్రెండ్స్ అయినా నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయకూడదు. నీ కోసం నువ్వు వాడుకోవాలి. అవతల వ్యక్తి ఏ తప్పు చేసినా చెప్పాలి అని అంటే, అయితే నేను నేను గ్రూపిజం ఆడట్లేదు. నేను నా గేమ్ ఆడుతున్నానంటే, లేదు లేదు నీకు కొంతమంది అంటే నీకు ఎక్కువ ఇష్టం ఉంది అనేసి అంటే, లేదు అయినా అది ఫ్రెండ్‌షిప్ అయితది. అది నా క్యారెక్టర్ అయితది. అది ఎలా గ్రూపిజం అయితది అనేసి విష్ణుప్రియ అంటదనమాట. హ్మ్. ఇంక ఈ లోపల తేజ రూమ్‌లో అంటుంటారు, "రేయ్! మనందరం సక్సెస్‌ఫుల్‌గా 13థ్ వీక్‌లోకి ఎంటర్ అయిపోయామంటే, ఈ వీక్ మనం నామినేషన్‌లోకి రాము. వాళ్ళే అందరు నామినేషన్‌లో ఉంటారు. ఎవరో ఒకళ్ళు వాళ్ళలోనే పోతారు. మనమైతే నామినేషన్‌లోకి ఎంటర్ అయ్యాం ఐ మీన్ 13థ్ వీక్‌లోకి ఎంటర్ అయిపోయామని" తేజ ఫుల్ హ్యాపీగా ఉంటాడనమాట. మళ్ళీ తర్వాత అవినాష్ ఇంకా అదే ఆ రూమ్‌లో గౌతమ్ గూడా ఉంటాడు గదా! హ్మ్. అవినాష్ అంటాడనమాట, "వరస్ట్ ఫెలో అని ఎలా రా అనింది? చూడు అది బ్యాడ్‌గా పోయింది. సీత గూడా చెప్తుంది" అనేసి. ప్రేరణ అనింది గదా! అది అవినాష్ అంటాడనమాట. ఆహ్, ఇంకొక మాట అంటాడు, "నాకు నామినేట్ చేసిన పాయింట్ సిల్లీ. వాళ్ళది వాళ్ళు జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు." అంటే ప్రేరణ నామినేట్ చేస్తది గదా! ఆహ్, గౌతమ్‌ని. అది చాలా సిల్లీ పాయింట్. కానీ దాన్ని వాళ్ళు కావాలని మళ్ళీ మళ్ళీ జస్టిఫికేషన్ చేసుకుంటున్నారు అన్నట్టుగా ప్రేరణ గురించి అంటాడనమాట గౌతము. ఇంకా ఎందుకిలా జరుగుంటుంది అనేసి అవినాష్ తేజని అడిగితే, "అందరూ వైల్డ్ కార్డ్‌లే వరుసగా పోతున్నారు గదా! అందుకోసం ఈ నామినేషన్స్ ఇట్ట పెట్టారులే మన కోసం" అన్నట్టుగా తేజ అంటుంటాడనమాట. ఆహ్, ప్రతి ఒక్క నామినేషన్‌లో నా పేరు వినిపించింది గదా! నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వచ్చిన వాళ్ళంతా "గౌతమ్ బాగాడావు, గౌతమ్ బాగాడావు" అంటే గౌతమ్ ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. నిజంగా నాకు ఈరోజు గౌతమ్ బిహేవియర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే యష్మిని గావచ్చు, రోహిణిని గావచ్చు, నిఖిల్‌ని గావచ్చు వాళ్ళందరూ అట్లా ఉన్నా గూడా తను కరెక్ట్‌గా తను చెప్పాలనుకుంది తనకి ఎంతవరకు చెప్పాలో అంతవరకు అంత చెప్తున్నాడు. నిజంగా నాకు గౌతమ్ అయితే సూపర్ అనిపించింది ఈరోజు. కాపోతే ఆ ప్రేరణ, యష్మి, నిఖిల్ పాపం నిజంగా వాళ్ళకి ఈరోజు ఎమోషనల్ టోల్ అనేది ఓ పీక్‌లో ఎళ్ళింది. వాళ్ళిప్పుడు ఇంక దీని నుంచి బయటికెలా వస్తారో, దీన్ని నుంచి బయటికి రావడానికి ఎన్ని తప్పులు చేస్తారో, తప్పుల మీద తప్పులు చేస్తారా? అంటే ఇంక గేమ్ 4 వీక్స్ గూడా లేదు. ఇప్పుడేంటి ఒకవేళ రాయల్స్ గాని నామినేషన్‌లోకి రాకపోతే రేపెవ్వరు నామినేషన్‌లో ఉండేది పృథ్వీ, యష్మి, ప్రేరణ, నబీల్, నిఖిల్ వీళ్ళ 5 మెంబర్సే గాని నామినేషన్‌లో ఉంటే ఆలోచించండి వాళ్ళకెంత భయముంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. పృథ్వీకైతే ఏ భయం లేదు అందులో నామినేషన్‌లో ఉన్నా. యష్మికి, ప్రేరణకి డెఫినిట్‌గా భయముంటుంది. ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో నిజంగా ఇది వాళ్ళకి చాలా టఫ్ సిట్యుయేషన్. నిజంగా నాకనిపిస్తుంది ఇంత రిస్క్ అవసరమా? వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా మన ముందు పెట్టి వాళ్ళు పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. వాళ్ళే కాదు అందరూ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంతా మనకొక ఎంటర్‌టైన్‌మెంట్ లాగిచ్చి వాళ్ళు ఇంత స్ట్రెస్, ఇంత గో త్రూ అవుతున్నారంటే అదేమి చిన్న విషయం గాదు నిజంగా. ఏమో చూద్దాం రేపటి నుంచి గేమ్ ఎలా ఉంటుందో. అదండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.